నమస్తే. మీరు చూస్తున్నారు చిన్ను చిరణ్ బ్లాగ్స్. నా పేరు చిరణ్. మన ఛానల్లో వచ్చి డైలీ డైలీ అప్డేట్స్ కానీ డైలీ కంటెంట్, అదేవిధంగా వ్లాగింగ్ కంటెంట్, అదేవిధంగా డైలీ లైఫ్ స్టైల్స్, సిరీస్, మోటివేషనల్ వీడియోస్, మా పర్సనల్ స్టోరీస్ కొన్ని ఉంటుంది. మాకు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఇవి ఉంటుంది, పర్సనల్ స్టోరీస్. దీని గురించి అంతా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను, ఓకేనా? అదేవిధంగా నాతో పాటు మా బ్రదర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్. ఇప్పుడు నా బ్రదర్స్కి పెట్టుకుంటే వచ్చి బిజినెస్లో లాసెస్ కావచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టోరీలో కొన్ని సాడ్నెస్ మూమెంట్స్ కావచ్చు, దీని గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎత్తుకుంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్, లేదంటే ఇంకొకటి ఉంటుంది, దాని గురించి. ఫ్యామిలీ ఎత్తుకుంటే అప్ అండ్ డౌన్స్, ఫినాన్షియల్ ఇష్యూస్. మీకు తెలుసు, ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్ అంతా తీసి దాని నుంచి మీరు 1% అలా నేర్చుకోవచ్చు. నాకు ఒకటి నెగిటివ్ జరిగిందంటే మీకు దాంట్లో నుంచి ఒక పాజిటివ్ అనేది జరగచ్చు, దాన్ని మీరు మార్చుకొని పాజిటివ్ వేలోకి వెళ్ళచ్చు. కాబట్టి ఇలాంటి కంటెంట్ అంతా తీసుకొని మీకు ఒక కంటెంట్ ఇవ్వాలనేసి నా ఛానల్, నా చిన్ను చిరణ్ బ్లాగ్స్ యొక్క గోల్, ఓకేనా? మెయిన్గా ప్రతి ఒక్క కంటెంట్ వస్తుంది, పలానా కంటెంట్ అనేది మీరు అనుకోవచ్చు. నీ ఛానల్ పేరు వ్లాగింగ్ కంటెంట్ అనేది కదా, నువ్వు వ్లాగింగ్గా ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ ఎందుకు పెడుతున్నావు, ఫినాన్స్ ఎందుకు పెడుతున్నావు, లైఫ్ స్టైల్ ఎందుకు పెడుతున్నావు, అదేవిధంగా కిచెన్ కంటెంట్ ఎందుకు పెడుతున్నావు, ఫన్నీ కంటెంట్ ఎందుకు, దానికి ఒక ఛానల్ పేరు. కానీ వ్లాగింగ్ అవి మా మమ్మీ పిలిచే ముందు పేరు వచ్చి చిన్ను, నా పేరు వచ్చి చిరణ్. ఆ వ్లాగింగ్కి వచ్చి నాకు కొద్దిగా బాగా కలిసి వచ్చిన లెటర్. కాబట్టి నేను ఆ వీని వ్లాగ్స్గా పెట్టుకున్నా. చిన్ను చిరణ్ వి అనేదానికి, చిన్ను చిరణ్ వ్లాగ్స్ అనేదానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇంకోటి, మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మధ్యలో ఈ విధంగా మాట్లాడడానికి క్షమించాలా. నేను వచ్చి స్టార్టింగ్, ఇదే నా ఫస్ట్ వీడియో, నేను వచ్చి స్టార్టింగ్ కంటెంట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కంటెంట్ క్రియేషన్. కాబట్టి కొద్దిగా నా మాటల్లో ఏదైనా కొద్దిగా భయం కావచ్చు, లేదంటే కొద్దిగా మాట్లాడే తీరులో ఏదైనా వర్డ్స్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయ్యేది కావచ్చు, లేదంటే కొద్దిగా స్లోగా రావడం కావచ్చు, ఇలాంటిది ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల వరకు సర్దుకొని వెళ్తారనేసి ఆశిస్తున్నాను. దాని తర్వాత నేను కూడా దాంట్లో ప్రూవ్ అయిన తర్వాత మీకు మంచి కంటెంట్ ఇస్తాను, ఓకేనా? ఓకే అండి, మన టాపిక్లోకి వెళ్ళిపోతాము. అదేవిధంగా ఈ విధంగా లైఫ్ స్టైల్స్ కావచ్చు, డైలీ వ్లాగ్స్, స్టోరీస్, ఈ విధంగా కంటెంట్స్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది ఛానల్ ద్వారా. అదేవిధంగా మాకుంటుంది కొన్ని బిజినెసెస్, మేము చాలా బిజినెసెస్ చేసాము, నేను, మా అన్న వాళ్ళు, మా ఫాదర్తో అంతా కలిసి. అంటే బిజినెసెస్ అంటే మీకు తెలుసు, మేము చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే, ఒక గోల్ ఉంటుంది ఈ బిజినెస్లో, మనం ఇది చేయాలా, ఇక్కడికి రావాలా, ఇంత. అంటే బిజినెస్లో మెయిన్ గోల్ ఏంటంటే ఇన్కమ్, ప్రాఫిట్ గోలే ఉంటుంది. ఇప్పుడు మంత్లీ 10,000 సంపాదిస్తే రేపు మంత్లీ 1,00,000 రూపాయలు సంపాదించాలనే ఒక గోలే ఉంటుంది. మేమేం చేస్తామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము, రూట్లో వెళ్తూ ఉంటాము, ఒక చోట పడిపోతాము, లేదంటే లాస్ వస్తుంది. అంటే లాస్ అంటే మన లైఫ్ స్టైల్లో చెప్పాలంటే యాక్సిడెంట్ టైప్. ఆ విధంగా ఏంటంటే ఓకే, ఇది మనకి కలిసి రాదేమో అని అట్లా బ్యాక్ వచ్చేస్తాం, అంతే, నిలిచిపోతాం. ఆ విధంగా కాకుండా మాకు ఏమేమి జరిగింది, మీరు అది కాకుండా ఇంకొక రూట్లో దాన్ని తీసుకెళ్తే మీకు దాని ద్వారా బెనిఫిట్స్ ఏముంటుంది, దాని ద్వారా మీరు ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి పూర్తిగా మేమేమేమి నా లైఫ్లో, మా బ్రదర్స్ లైఫ్లో, నా ఫ్యామిలీ లైఫ్లో, నా ఫ్రెండ్స్ లైఫ్లో నేను ఏమేమి నెగిటివ్ ఫేస్ చేసి మొత్తం మీకు చెప్తాను. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చెప్తాను. మీకు అది నెగిటివ్ అనిపిస్తే వదిలేండి, పాజిటివ్ అనిపిస్తే దాన్ని చూడండి, దాని నుంచి ఏదైనా నేర్చుకోండి. నేను ఒక వేలో పోయి ఉంటాను, నాకు ఈ వే అంటే నాకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నా కూడా ఏముందిలే, ఏం చేద్దాంలే అనే ఒక ఇంటెంట్తో ఏం చేశానంటే ఆ లైన్లో పోతా ఉన్నా కూడా సరే వదులుకునేసిన, ఇంతేమో, ఇది రాదేమో, ఇంకోటి ఎత్తుక్కుంటాం. ఆ విధంగా మేము సో మెనీ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేసాము, చాలా చెప్తాను. అది మీకు వీడియోస్ చూస్తూ పోయే కొద్దికి మీకు మొత్తం అర్థమవుతుంది. చాలా చేసాం. అదే ఫ్రెండ్స్ లైఫ్లో కానీ, నా పర్సనల్ లైఫ్ తీసుకున్నానంటే నాకు ఒక 15-16 ఏజ్ దాకా వచ్చి ఎవరిపైన డిపెండ్స్ లేదు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ చూసుకుంటుంది, మొత్తం ఫాదర్ చూసుకుంటారు. ఏం కావాలంటే అది తెచ్చిస్తారు, ఏం తినాలంటే అది తినొచ్చు, ఏం చేయాలంటే అది చేయొచ్చు.
15-16 తర్వాత నేను కరోనా బ్యాచ్లో పాస్ అయ్యా, 2020లో పాస్ అయ్యా, 2020లో పాస్ అయ్యా నేను. 2020లో నేను పాస్డ్ అవుట్ అయినప్పుడు ఏమైందంటే కరోనా, మీకు తెలుసు కరోనా మహమ్మారి మన దేశాన్ని ఎంత ఇది చేసింది అనేసి మీకు అందరికీ తెలిసిందే. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో ఏమైందంటే, కరోనా వచ్చినప్పుడు మేము అప్పుడే 10th, మాకు ఎగ్జామ్స్ పెట్టమన్నారు, లాస్ట్కి రద్దు చేసి పాస్ అని ఇచ్చేసినారు అందరికి. అంతా ఎవరు సర్టిఫికేట్ అయితేనే ఫస్ట్ పాసే, మళ్ళీ వచ్చింది ఓకే, ఇంకో సర్టిఫికేట్ వచ్చింది మళ్ళీ రిజల్ట్ది పర్సంటేజెస్ పైన, బట్ మొత్తం స్టార్టింగ్లో పాస్. దాని తర్వాత మేము ఇంటర్ జాయిన్ అయినా కానీ, దాని తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ జాయిన్ అయినా కానీ, ఏదైనా ఒక చిన్న పని, ఇప్పుడు మాకు ఇంటర్లో ఒక కాలేజ్లో, నేను జాయిన్ అయిన కాలేజ్లో వచ్చి ఫుడ్ కమిటీ లీడర్ అనేది ఒకటి పెడతారు. నేను వచ్చి సరేలే మనము చూసుకుందాము, నాకు వచ్చి లీడర్షిప్ చేయడం కానీ 10 మందిని కలుపుకొని పోవడం కానీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సరే నేను చేద్దాము, ఫుట్బాల్ లేకపోతే మనం పోరాడదాం మన ఫ్రెండ్స్ ద్వారా, లేదంటే అంటే గవర్నమెంట్ అనేది మనకు పెట్టేదే కదా డబ్బులు, వాళ్ళకి ఇవ్వడం లేదు కదా, మనకి పెట్టేదే కదా, కాబట్టి మనం అడగదాము, మనము అడిగి చేసుకోవచ్చు అనే రీతిలో ఏం చేశానంటే, ఫుడ్ కమిటీ లీడర్ అడిగినప్పుడు ఈయన అన్నారు, ఎందుకు సార్ మీరు మాకెందుకు సార్ మీరు మీతో వాళ్ళకి అందరూ మా సీనియర్స్కి అంతా ఇస్తున్నారు కదా సార్, మా బ్యాచ్ వాళ్ళకి ఎందుకు లేదంటే, మీకేనా తెలుసు, మీరు కరోనా బ్యాచ్, మీకు చదివే రాదు, మీకు ఇచ్చిందంతా పాస్ సర్టిఫికేటు, మీకు చదివే రాదు, చదువు రాని వాళ్ళకి మేము ఇచ్చి ఏం చేస్తాం, ఇట్లే మాట్లాడారు. నేను ప్రతి ఒక్కటి నా లైఫ్లో ఏం జరిగింది అది ఇట్లే మాట్లాడారు. ఏం సార్ అది అట్లా సార్, మేము చదువుతాం కదా సార్, మేము యావరేజ్, నేను వచ్చి అంత పూర్గా చదివే వ్యక్తిని కాదు, అంత టాపర్ని కాదు, ఓకేనా, నేను వచ్చి యావరేజ్లో, సార్ నేను యావరేజ్గా చదువుతాను సార్, నేను అందరిని కలుపుకొని పోయే గుణం నాకు ఉంది సార్, అందరితో బాగానే ఫ్రెండ్లీగా ఉన్నాను సార్. సరే సార్ నాకు ఇకపోతే పోయినారు, మీకు మామూలుగా స్కూల్స్ కాలేజ్ మీకు తెలుసు అంత టాపర్స్కి అన్నీ చేస్తారు, కాబట్టి మీకు నచ్చిన ఎవరైనా టాపర్ ఉంటే అతనికే ఇవ్వండి సార్ అనేసి కూడా నేను చెప్పడం జరిగింది. లేదు నువ్వు అడిగేది కరెక్ట్ కాదు, నేను వచ్చి అంటే మేము వచ్చి ఇప్పుడు ఫిక్స్ అయిపోయినాము వాళ్ళకే ఇస్తాము సార్, ఇచ్చేసాం, అదొక ఇది జరిగింది. డిగ్రీకి పోతే కూడా సేమ్, మేము ఏది అడిగినా మీరు కరోనా బ్యాచ్, మీరు కరోనాలో 10th ఫెయిల్ అయినారు, 10th పాస్ అయినా ఫెయిల్ అయినారంటే చూపించారు. కాబట్టి మేము ఇంకా ఏం చేయాల్సి వచ్చింది, సరే దాన్ని స్టాప్ చేసుకొని నెక్స్ట్ అట్లా పోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కటి నాకు మంత్లీ ఏదో ఒకటి జరిగింది, అంటే నాకు ప్రతి ఒక్క మంత్ వచ్చి నాది ప్రతి ఒక్క లెసన్ అనమాట. ఈ ప్రతి ఒక్క లెసన్ని మీ అందరికీ నేను నా వీడియోస్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నా లైఫ్లో జరిగిన బెస్ట్ కానీ వేస్ట్ కానీ, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ప్రతి ఒక్కటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి చిన్న కమెంట్, చిన్నది, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ఓకే, మీరు నెగిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటా, పాజిటివ్ ఇచ్చినా తీసుకుంటా, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నాకు తెలియని వయసులో మీరు ఏ చెప్పే అది నేను తీసుకోవాల్సిందే. కాబట్టి మీరు ఎట్లాంటి కమెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను. ప్లీజ్ దయచేసి కంటెంట్ బాగుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్ ఇచ్చేదానికి నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను, ఎల్లవేళలా మీకు మంచి కంటెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.